నమస్కారం, రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోటప్పకొండ వద్ద రేపు యోగాంధ్ర కార్యక్రమం. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. రాఖీ న్యూస్ ఎఫెక్ట్ స్పందించిన మున్సిపల్ అధికారులు శిశుమందిర్ ప్రాంతంలో. కూటమి 2 ఏళ్ల విజేత సభతో దద్దరిల్లిన సత్తెనపల్లి. మాజీ మంత్రి అమర్నాథ్ చిత్రపటంపై కోడిగుడ్ల దాడి. టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో. ఉప్పల్పాడు జగనన్న కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 29 వాహనాలు సీజ్. నర్సరావుపేట ప్రముఖ పుణ్యక్షేత్రం, పర్యాటక కేంద్రమైన కోటప్పకొండ వద్ద యోగాంధ్ర కార్యక్రమాన్ని రేపు నిర్వహించనున్నారు. జూన్ 17, 2026 బుధవారం ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెంచడం, ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కోటప్పకొండ ప్రశాంత వాతావరణంలో జరగనున్న ఈ యోగా కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, అధికారులు, యోగా సాధకులు హాజరు కానున్నారు. ఔత్సాహికులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. 17th మనం కొట్టప్పకొండలో 1000 మందితో పెద్ద స్థాయిలో యోగా కార్యక్రమం చేయబోతున్నాము. 19th డేట్ మన ధ్యాన్ బుద్ధ స్టాచ్యూ అమరావతి దగ్గర కూడా చేస్తున్నాము. 21st మనకి మెయిన్ డే జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ ప్రోగ్రాం పెడుతున్నాము. ముఖ్య ఉద్దేశం ఈ 1 మంత్ 21st జూన్ వరకు 1 మంత్ యోగాంధ్ర ప్రోగ్రాం కింద ప్రతి ఒక్క మనిషికి ఈ 45 మినిట్స్ యోగా ప్రోటోకాల్ ఏముందో దాని గురించి తెలియచేయాలి. ప్రాణాయామం యూజ్ ఏమున్నాయి, ఏమేమి ఆసన అందరూ చేయగలుగుతారు వాళ్ళు దాని గురించి చెప్పడం జరుగుతుంది. ట్రైనర్స్ కూడా అందరూ ఇంటి హౌస్ టు హౌస్ అవేర్నెస్ గురించి చెప్తున్నారు. దీంతోపాటు ఏఎన్ఎం ఆశా వర్కర్స్ కూడా ఈరోజు ట్రైన్ అయ్యి హౌస్ టు హౌస్ వెళ్ళి మనకి 45 మినిట్స్ ప్రోటోకాల్ ఉంది దాని గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీరు చూస్తే ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ మనిషి యోగా ఈ జనరేషన్లో యోగా చేస్తున్నారు. ఎందుకంటే దీంతో మైండ్, బాడీ, సోల్ కనెక్ట్ అవుతుంది. బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ మనకి పీస్ ఆఫ్ మైండ్కి చాలా పనికి వస్తుంది. కాబట్టి ఇది పెద్దగా ప్రచారం చేసి దీని ఉపయోగం గురించి చెప్పడం జరుగుతుంది. సత్తెనపల్లిలో కాకతీయ కళ్యాణ మండపం నందు కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, పెదగూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, నరసరావుపేట ఎమ్మెల్యే చదల్వాడ అరవిందబాబు, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హాజరయ్యారు. నకరికల్లు మండలం నుండి గుండ్లపల్లి, నకరికల్లు, చల్లగుండ్ల పలు గ్రామాల నుండి బైకులపై ర్యాలీగా వచ్చి సభలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తల్లికి పొట్టేళ్లు బలిచ్చినట్టుగా ఒక్కొక్కరిని తలకాయలు నరుకుతామని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు ఫ్లెక్సీలు పట్టుకుంటే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటాడు తప్పే ఉంది అని అంటాడు. ఇటువంటి వాళ్ళ ఒక రాజకీయ పార్టీ పెట్టి నడిపేది, ఇటువంటి వాళ్ళని సమాజం నుంచి వెళ్ళేదాన్ని అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం. ఈ డాష్ మీద నించుని సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకున్నామని చెప్పేసి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మీరు చెప్పండి, ప్రతి గ్రామంలో 30 లక్షల నుంచి ₹1 కోటి వరకు పనులు జరిగినాయా లేదా? కాలువల రిపేర్లు చేసుకున్నామా లేదా? 5 సంవత్సరాల్లో తట్టమట్టేశాడా? ఇది అన్యాయం. ఆంధ్రప్రదేశ్ జరిగే అన్యాయం. ఒక ప్రభుత్వం చేసిన తప్పు వల్ల రాష్ట్రంలో ప్రజలు ఇలా బాధపడకూడదు. ముఖ్యంగా రాష్ట్రంలో చాలా మటుకు దాదాపు 60-65% మటుకి ఇప్పటికి కూడా ఇళ్ళకి నీళ్లు రావట్లేదు తాగేదానికి అని చెప్పి కన్విన్స్ చేసి మళ్ళీ ఆ స్కీమ్ ని పునఃప్రారంభించి ఈ రోజు ఒక్క సత్తెనపల్లికే దాదాపు ₹35 కోట్ల ప్రతి ఇంటికి కూడా నీర్చే కార్యక్రమం శాంక్షన్ చేశారు. కొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయి, కానీ పెద్ద ఎత్తున పనులు ఇంకా స్టార్ట్ అవ్వాల్సి ఉంది. ఇప్పటికే మాచర్ల అలాగే గురజాల్లో ఏదైతే ఉందో అక్కడ 6 నియోజకవర్గాలకు మరీ ఇంకా నీటి ఎద్దడి ఉందని చెప్పి 1200 కోట్ల రూపాయలు అక్కడ శాంక్షన్ చేయించాం. ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలని చెప్పి ప్రతి ఇంటికి కూడా
అక్కడ కూడా చేస్తా ఉన్నాం. మొత్తం 7 నియోజకవర్గాలు కూడా ప్రతి ఇంటికి నీరు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది, ఇస్తాము. ఇచ్చే మనం ఎలక్షన్కి వెళ్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇందాక చెప్పినట్లు సంక్షేమం ఒకవైపు చేస్తూనే ఉన్నాం కార్యక్రమాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి. వీటన్నిటితో పాటు మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, మనం ఈ 2 సంవత్సరాల్లో చేయగలిగిన దానికంటే కూడా బాగానే చేసాం. ఎక్కడా కూడా పెద్దగా తప్పులు చేసినా, ఎవరిని ఇబ్బంది పెట్టినా, ఎవరిని ఏ వర్గ ప్రజల్ని కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా గురిచేయలేదు. చేయగలిగినంతలో బాగా చేసాం. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాక్ ఫుట్ లో ఉండవలసిన అవసరం లేదు. మనం ఏదో సమాధానం చెప్పుకునే పరిస్థితులు అయితే లేవు. ఎవరైనా అడిగితే ఇదే అడగండి, నేను ఎందాక అడిగినట్టే అడగండి. ఇది చేసామా లేదా అడగండి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా అడగండి. సత్తెనపల్లి అసెంబ్లీ అంటేనే చాలా బలమైన నాయకులు, సీనియర్ నాయకులు. మరి ఎప్పటి నుంచో కూడా కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం ఉంది. అందుకని ధైర్యానికి మారిపోయారు సత్తెనపల్లి అసెంబ్లీ. అవునా కదా? నేను నిన్న కూడా అన్నాను, సత్తెనపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎక్కువ మంది సీనియర్ నాయకులు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు, రాజకీయం బాగా చేయగలరని చెప్పారు. మరి అటువంటి అసెంబ్లీకి పెద్దకూరపాడు నుంచి 6 సార్లు గెలిచి మా అన్న కన్నా లక్ష్మణ గారికి నేను 89లో వారెంబడి తిరిగే ప్రోగ్రాంలు చేశాను. ఆ రోజుల్లో ఆయన ఎంబడి తిరిగా, నేను ఎమ్మెల్యే అవుతాను నాకు తెలియదు. మరి అటువంటి గొప్ప నాయకుడు, మంచి విజన్ నాయకుడు, ఒక సంస్కారము ప్రణాళికాబద్ధంగా అసెంబ్లీ నడిపించే వ్యక్తి. పల్నాడు జిల్లాలో అందరికంటే కూడా సీనియర్ నాయకులు. వారు వస్తే మేమందరం కూడా లేచి నిల్చొని గౌరవంగా వారి అడుగుజాడలో నడిచే వ్యక్తి ఆయన. అదేవిధంగా మా అందరిని కూడా మొట్టమొదటిసారి చీటిప్పించి మా కోసం కష్టపడి, సీటు కోసం కష్టపడిన వ్యక్తి మా చీఫ్ విప్ జీవి ఆంజలి గారు. మా సీనియర్ నాయకులందరూ కూడా మా నర్సరావుపేటలో అరవింద్ బాబు గెలవడం మామూలు విషయం చెప్పండి. 2019లో సీట్ ఇచ్చారు, ఓడిపోయాను. ఇంక నువ్వు వద్దులే పక్కన కూర్చుంటావు అనుకున్నాను అందరూ. అదేం కాదు, అరవింద్ బాబు అంటే అందరి వాడు. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో పనిచేసాం. చిన్నప్పుడు కన్నా గారితో పాటు ఎలక్షన్లో తిరిగాం. మేము గెలవాలి, ఇక్కడ 20 ఏళ్ళు గెలవలేదు మనం. ఆ రోజుల్లో కోడలి గారు కూడా అక్కడ నుంచి సత్తెనపల్లి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన రోజులు అవి. అంటే ఇక్కడ ఎవరు గెలవరు, ఇక్కడ టీడీపీ వాళ్ళు. నిజంగానే ఆ అసెంబ్లీ సెగ్మెంట్ అటువంటిది. ఎక్కడ కూడా భయపడలా. ఇక్కడ ఎందుకు ఓడిపోయాం? 15 రోజుల్లో సీట్ ఇచ్చారు, ఓడిపోయాం. మళ్ళీ గెలవాలి, గెలవడానికి ఏ ప్రయత్నం చేద్దామని చెప్పి మా చీఫ్ విప్ గారిని అడిగాను. నీకేం భయం ధైర్యం ఉంటుంది, తిరుగు ఇల్లు అన్నారు. తిరిగాం, ఎన్నో దాడులు చేశారు. పల్నాడు జిల్లా కూడా మొత్తం కూడా దాడులు. ఎక్కడ నక్సలైట్లు కాల్చినా, పోలీసు వాళ్ళు కొట్టినా, వైసీపీ వాళ్ళు దాడులు చేసినా మొత్తం కూడా మన హాస్పిటల్ ఉండేవాళ్ళు. పోలీసు వాళ్ళందరూ కూడా మన హాస్పిటల్ చుట్టూ కూడా ప్రాణాలు కాస్తా ఉండేవాళ్ళు. ఆ విధంగా పోరాటాలు చేశాం, గెలిచాము. ఈరోజు ఎన్డీఏ పాలన 2 సంవత్సరాలు సాధించిన విజయాలు మీ అందరికి తెలుసు. 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, దోపిడీలు, కుట్రలు, కుతంత్రాలు అన్ని ప్రజలకు తెలుసు. ఈ రోజు మన ముందు ఎంతో బాధ్యత ఉంది. ప్రజలు మన మీద ఎంతో నమ్మకంతో గెలిపించారు. కన్నా లక్ష్మీనారాయణ గారు 16 సంవత్సరాలు మంత్రిగా చేశారు. అలాగే చంద్రబాబు గారు ఎన్నో సంవత్సరాలు, 50 సంవత్సరాలు మన రాజకీయ జీవితంలో అనుభవం ఉంది. ఇంతవరకు చరిత్రలో ఇప్పుడు 94% ఎమ్మెల్యేలు ఒక కూటమి గెలిచిన సందర్భం లేదు మన రాష్ట్రంలో. మొట్టమొదటిసారి గెలిపించారంటే 164 మంది ఎమ్మెల్యేలు 94% గెలిపించారు ఎన్డీఏ సభ్యులు. అంటే ప్రజలు, మీ అందరూ కృషి, పట్టుదల. ప్రజలు గొడ్డల పార్టీని చేసినటువంటి 5 ఏళ్లలో చేసినటువంటి అరాచకాలకి గొడ్డల పార్టీని ముక్కలు తులతులకలు చేశారు. ప్రజాస్వామ్యం అనేటువంటి వజ్రాయుధంతో ప్రజలు గొడ్డల్ని ముక్కలు చేశారు. మనం గుర్తుంచుకోవాలి, చరిత్రలో జరిగినటువంటి మనం గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే ఆలోచన నేను ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని చాలా దగ్గరగా చూశాను. ఇంకా ప్రతిపక్షంలో ఓడిపోయినప్పుడు ఆయన ఆశయాలు, హావభావాలు ఇంకా దగ్గరగా చూశాను. పడుకునే ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునేదాకా ఒకే ఆలోచన అండి, పేదరికం లేని సమాజం చూడాలా. ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా, ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. మొన్న 12వ తారీఖున తిరుపతిలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు కూటమి ఆధ్వర్యంలో విజయోత్సవ సభ జరగడం జరిగింది. నిన్ననే మన జిల్లాకు సంబంధించిన సభ జరగడం కూడా జరిగింది. మామూలుగా 12వ తారీఖు వస్తే మనం విజయోత్సవ సభ జరుపుకుంటాం,
అని దానికంటే ముందే వాళ్ళు ఆలోచించి 12వ తారీఖుని వెన్నుపోట దినోత్సవంగా వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్దామని ఫోకస్ చేయడం జరిగింది. ఇది ఎట్లా ఉందంటే పలానా రోజు వాళ్ళు పుట్టినరోజు చేసుకుంటాడు అంటే ఆ రోజు నేను చంపేసి పెదకరించి పెడదాం అనే ఆలోచన విధానం ఆ గొడ్డల పార్టీ లాంటి వాడు. ఆ రకంగా వెన్నుపోట దినోత్సవాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఒక నెగటివ్ వాతావరణాన్ని సృష్టించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. మన కార్యకర్తలందరూ ఎలర్ట్ గా ఉంది, లోకల్ బాడీలు రాబోతున్నాయి. మనం అందరం కూడా మనం చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనం చేసింది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మనం ఏం పథకాల రూపంలో ఏమి ఇవ్వగలిగాం, గ్రామానికి ఏం చేయగలిగాం అనేది చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గ్రామ నాయకత్వం బాగుంటేనే నియోజకవర్గ నాయకత్వం బాగుంటది, నియోజకవర్గ నాయకత్వం బాగుంటేనే రాష్ట్ర నాయకత్వం బాగుంటది. మరి మనం దీపావళి పండుగ జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటామో ఎంతమంది తెలుసు? ఒక నరకాసురుడిని చంపినాక ఎందుకు చంపాల్సి వచ్చిందంటే ఆ నరకాసురుడు పెట్టిన బాధలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, దోపిడీలు వీటన్నిటికీ వ్యతిరేకంగా మరి ఆ రోజు నరకాసుర వధ జరిగితే ఈనాటి వరకు మనం పండుగ చేసుకుంటా ఉన్నాం. అలాంటి సందర్భమే ఈ రాష్ట్రంలో ఒక్క అవకాశం అంటూ ప్రజలని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచి మహిళలను అగౌరవపరిచి బలహీన వర్గాల మీద దాడులు చేసి ఈ రాష్ట్రాన్ని ఒక తాలిబాన్ రాజ్యంగా, ఒక చెంబల్ లోయగా మార్చిన జగన్మోహన్ రెడ్డి అందుకొని మరి విఘ్నులైన ప్రజలు పారదోడిన శుభ సందర్భం ఈ రోజు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నరసరావుపేట మండలం ఉప్పలపాడు జగనన్న కాలనీలో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో 70 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కార్డన్ సెర్చ్లో భాగంగా కాలనీలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పోలీసులు పరిశీలించారు. సరైన పత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారడంతో కాలనీలో కార్డన్ సెర్చ్ చేయడానికి ప్రధాన కారణమని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. పేకాటలు, గంజాయి అక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం ఉందని, ఒకసారి పోలీస్ రికార్డులోకి ఎక్కితే జీవితాలు నాశనం అవుతాయని తెలిపారు. ఈ అసాంఘిక కార్యక్రమాలు హత్యల దాకా వెళ్లవచ్చని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించి కాలనీలో ఈ అసాంఘిక కార్యక్రమాలు జరిగిన పోలీసులకు సహకరించి వెంటనే తెలియపరచాలని స్థానికులను డీఎస్పీ హనుమంతరావు హెచ్చరించారు. నర్సాపేట రూరల్ లిమిట్స్లో ఉన్నటువంటి ఈ జగనన్న కాలనీలో సుమారు 70 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కాలనీ వరకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ప్రతి ఇల్లు కూడా ఇల్లు తిరిగి మా వాళ్ళు చెక్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు 29 రికార్డ్లెస్ 2 వీలర్స్ వెహికల్స్ దొరికాయి. ఈ కాలనీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడానికి ప్రధాన కారణం ఇక్కడికి అంతా స్ట్రేంజర్స్ లాగా వస్తున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, వెళ్తున్నారు. మధ్యాహ్నం టైంలో, డే టైంలో కొన్ని ప్యాకెట్లు కూడా వేస్తున్నారు. ఇక్కడ బాగా అసాంఘిక కార్యక్రమాలకి కొంత నిలయంగా మారుతూ ఉంది. అది ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. అది అంతటితో ఆగదు. అది ఎవరో ఒకరు మర్డర్ అయిందాక వెళ్తూ ఉంటాయి. అలాంటి అసాంఘిక కార్యక్రమాలు మనం వదిలేస్తే మర్డర్ అవుతారు ఎవరో ఒకరు. అది మీ కాలనీ వాడు అవ్వచ్చు, లేకపోతే బయట వాడు అవ్వచ్చు. అది ఏది జరిగినా మీకు నష్టం. కాబట్టి అందరూ కూడా పోలీసు వారికి వెంటనే సమాచారం ఇవ్వడం తెలుసుకోండి. ఏ అసాంఘిక కార్యక్రమం, ముఖ్యంగా గంజాయి వస్తూ ఉంది. ఆటో వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ బాగా గంజాయికి అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా ఆటో తోలే వాళ్ళు ఆ గంజాయి సిగరెట్లు కానీ, చాక్లెట్లు కానీ, లేకపోతే ఏదో ఒక విధంగా గమనిస్తున్నాం. అది చాలా డేంజర్. అది మీ దగ్గర చిన్న 1 గ్రామ్ దొరికినా సరే మీ జీవితం నాశనం అయింది. వెంటనే జైలుకి పోవాల్సి వస్తుంది. పోలీసు రికార్డులోకి వచ్చేస్తారు. గంజాయి సప్లై కానీ, గంజాయి వాడుతున్న వ్యక్తిగా రికార్డులోకి వస్తారు. అది చాలా డేంజరు. అసాంఘిక కార్యక్రమాల జోలికి పోకుండా ఏదైనా ఉంటే కానీ పోలీసు వారికి 112 నంబర్కి తెలియజేయండి. నరసరావుపేటలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను ఖండిస్తూ భారీ నిరసన చేశారు. స్థానిక గుంటూరు రోడ్లోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద
రహదారిపై అమర్నాథ్ చిత్రపటానికి కోడిగుడ్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచే విధంగా అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కోడిగుడ్ల మాజీ మంత్రి అమర్నాథ్ గారు మా హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి చేసినటువంటి వ్యాఖ్యల్ని మేము ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయ్యా అమర్నాథ్ గారు, హోమ్ మినిస్టర్ గారు కేజీ మేకప్ వేసుకుంటారని మీరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో నీ భార్య మేకప్ లేకుండా ఏ రోజైనా బయటకు వచ్చిందా? నీ తల్లి మేకప్ లేకుండా ఏ రోజైనా బయటకు వచ్చిందా? ఒకళ్ళని అనేటప్పుడు నీ ఇంట్లో వాళ్ళని, నీ తల్లిని, నీ పెళ్ళాన్ని, నీ బిడ్డని చూసుకొని మాట్లాడు. హోమ్ మినిస్టర్ అంటే 100 మందికి రోజు లెగిస్తే సమాధానం చెప్పే ఒక పదవిలో ఉన్నటువంటి నాయకురాలు 10 మందిలోకి వచ్చేటప్పుడు డిగ్నిఫైడ్గా రావడం వాళ్ళ పదవి యొక్క అర్హత. అది కూడా తెలియనా నువ్వు ఎట్లా మంత్రి అయ్యావో మాకు అర్థం కావట్లేదు. ఎక్కడైతే మహిళలను గౌరవిస్తారో, పూజిస్తారో అక్కడ ముక్కోటి దేవతలు కొలువై ఉంటారంటారు. కానీ నువ్వు మరి మహిళల్ని గౌరవించుకోకుండా, ఒక హోం మంత్రి అని కూడా చూడుకోకుండా కేజీ మేకప్ వేసుకుంటారని నువ్వు ఎట్లా మాట్లాడావో మాకు అర్థం కావట్లేదు. నువ్వు వెంటనే ఈ వాక్యాల్ని వెనక్కి తీసుకోకపోతే మేము మహిళలందరం కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. విశాఖపట్నంలో మాజీ మంత్రి వర్యులు అని పేరుకు చెప్పుకునే గుడివాడ అమర్నాథ్ గారు, పరిశ్రమల శాఖ మంత్రిగా పేరు మోసిన ఒక మాజీ మంత్రి వర్యులు గారు ఈరోజు మన గౌరవ మహిళా హోంశాఖ మంత్రి అయిన శ్రీమతి వంగలపూడి అనిత గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత ఆరోపణలు చేయడం మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అమర్నాథ్ గారు ఒకటి ఆలోచించుకోండి. స్త్రీ ఎక్కడ స్త్రీ ఉంటుందో, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నట్టింట కొనియాడబడతారు అని చెప్పి మనుధర శాస్త్రంలో, మన హిందూ పురాణంలో చెప్పుకోవడం కాదయ్యా. మీ ఇంట్లో ఉన్నారు, సమాజంలో ఉన్నారు, ప్రతి చోట మహిళ లేనిదే ఎక్కడ కూడా మీకు గౌరవం రాదు. ముందు మీరు మాట్లాడే విధానాన్ని మార్చుకోండి. గత 5 సంవత్సరాల పాలనలో ఒక్క ఛాన్స్ పేరుతోటి రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో, రాబందుల పాలనలాగా మీరు కాలకేయుల్లాగా రాష్ట్రం మీద ఏ విధంగా విరుచుకుపడి మహిళల మీద కూడా అఘాయిత్యాలకు పాల్పడ్డారు అనేది రాష్ట్ర ప్రజానికం అంతా కూడా చూసింది. దానికి కనివిప్పుగా మీకు 11 సీట్లతోటి బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా ఈరోజు కూడా మీరు ఇటువంటి అసభ్య పదజాలంతో వ్యక్తిగతంగా మేకప్ల గురించి మాట్లాడుతున్నారు. ఏమండి, స్త్రీకి అలంకరణ అనేది ఒక ఆభరణం అండి. దాన్ని మనకి పుట్టుకతో దేవుడిచ్చిన వరం. దాన్ని ఎవరు దూషించడానికి వీల్లేదు. మీరు ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా చేసిన వ్యక్తి, ఒక గుడ్డు మంత్రి ఒక అతను ఉన్నాడు. అతని పేరు అమర్నాథ్. ఆయన దావోస్ వెళ్ళయ్యా పరిశ్రమలు తీసుకురాయి అంటే, నాకు ఇప్పుడు చలి పుట్టుద్ది, చలికాలం నేను పోలేను అని అన్న వ్యక్తి, ఒక హోమ్ మినిస్టర్ ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని ఆమె ఆంధ్రప్రదేశ్లో ఉత్తమమైన హోమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తిని, ఆమె శరీరాన్ని బాడీని గురించి మాట్లాడే వ్యక్తికి సంస్కారం, చదువు, సంస్కారం లేవు. అలాంటి నీచమైన వ్యక్తిని గురించి మాట్లాడుకోవటానికి కూడా మా ఆడవాళ్ళకి సిగ్గవుతుంది. అనిత గారిని మాట్లాడిన మాటలకి మేము ఆంధ్రప్రదేశ్ మహిళల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. గుడివాడ అమర్నాథ్ గారు, కోడిగుడ్ల మంత్రి గారు, దావోస్ వెళ్ళడానికి చలి పుడుతుంది, నేను ఇక్కడే ఉండి గుడ్లు పెడతాను, తర్వాత పొదుగుతాయి అని మాట్లాడిన నువ్వు ఒక మహిళలంటే ఏంటో ముందు తెలుసుకో. పసిబిడ్డ పుట్టగానే 11వ రోజు స్నానం చేయించగానే ముందు తల్లి మొదటగా బిడ్డని అలంకరించి బొట్టు పెట్టి ఉయ్యాల్లో వేస్తారు. ముందు మీ తల్లి నీకు అది నేర్పిందో లేదో మాకు సంస్కారం తెలియదు. గత ప్రభుత్వంలో రాజధాని మహిళలు వేసుకున్న చీరల గురించి, నగల గురించి అవహేళన చేశారు. ఎక్కడ తన్నాలో అలా తన్నిచ్చారు. తర్వాత సొంత చెల్లిని అవమానించారు, భువనేశ్వర్ని గాని అవమానించారు. ప్రతి చోట మీరు మహిళలను అవమానించి చివరికి మీకు 11 సీట్లు కావచ్చింది. అయినా సరే ఇంకా మీకు బుద్ధి రాలేదు. ఇలాగే మీ ధోరణి ఉంటే చివరికి మహిళలను ఎక్కడైతే కించపరిచారు కాబట్టి మీరు భూస్థాపితమయ్యే పరిస్థితి మీరే జగన్మోహన్ రెడ్డికి ఇంకా కల్పిస్తున్నారు. అది గుర్తుపెట్టుకొని అమర్నాథ్ గారు మాట్లాడేటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ, అనిత గారి మీద మేకప్ గురించి అన్ని విధాల కించపరుస్తూ మాట్లాడాడు కాబట్టి ఆయన మేము క్షమించం. స్త్రీ అంటేనే సింగారం, సింగారం అంటేనే స్త్రీ. చిన్న పసిపాప పుట్టినప్పటి నుంచి కూడా అందరు గిఫ్ట్లు, పౌడరు అంతా మేకప్ కిట్ ఇచ్చిపోతారు. అలానే స్త్రీ అంటే పెద్దయిన దగ్గర నుంచి కూడా ఆమె నీట్గా తయారయ్యి బయటికి వెళ్ళాలన్నా, అడుగు బయట పెట్టాలంటేనే ఆమె నీట్గా తయారై వెళ్తారు. దాన్ని మేకప్ వేసుకుంటున్నారు అని కించపరిచి మాట్లాడటం చాలా తప్పు. ఇది అనుచిత వ్యాఖ్యలు, ఇది ఖండిస్తున్నాము.
నర్సరావుపేట మండలం గోనెపూడికి చెందిన సీనియర్ నాయకులు జాలాది రామకోటేశ్వరరావు కుమార్తె ఉదయశాంతి ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్లోని వారి ఇంటికి వెళ్లారు. ఉదయశాంతి కుటుంబ సభ్యులు చంద్రబాబుని ఆత్మీయంగా ఆహ్వానం పలికి అతిథి మర్యాదలు చేశారు. నర్సరావుపేటలోని శిశుమందిర్ ఎదురుగా ఉన్న వాటర్ ప్లాంట్ లైన్ ప్రాంతంలో కాలువల్లో మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై రాకీ న్యూస్లో కథనం ప్రసారమైన వెంటనే సంబంధిత అధికారులు స్పందించి కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగిస్తూ శానిటేషన్ పనులు చేపట్టారు. సమస్యను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో రాకీ న్యూస్ ముందుంటుందని పలువురు అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోటప్పకొండ వద్ద రేపు యోగాంధ్ర కార్యక్రమం. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. రాకే న్యూస్ ఎఫెక్ట్ స్పందించిన మున్సిపల్ అధికారులు శిశుమందిర్ ప్రాంతంలో. కూటమి 2 ఏళ్ల విజేత సభతో దద్దరిల్లిన సత్తెనపల్లి. మాజీ మంత్రి అమర్నాథ్ చిత్రపటంపై కోడిగుడ్ల దాడి. టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో. ఉప్పల్పాడు జగనన్న కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 29 వాహనాలు సీజ్. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.